అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను అన్నాడు. ఈ తప్పించేదను అన్న మాట చిన్న మాటే, దాని వివరణలోకి వెళ్తే మాత్రం బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది. మనం చాలా వాటిల్లో ఇరుక్కునే బతుకులు మనై, అమ్ముకు రాబోయి కొనకొచ్చుకునే బతుకులు మనై, తేల్చబోయి మునిగే బతుకులు మనై. కానీ దేవుడేం మాట్లాడుతున్నాడో తెలుసా? అలాంటి పరిస్థితులలో ఉన్న నిన్ను నేను ప్రతి ఘట్టములోనూ తప్పిస్తాను అనే మాట మాట్లాడుతున్నాడు. ఎవరికి వాగ్దానాలు స్వతంత్రింపజేస్తున్నాడు అంటే తనను ప్రేమించే వారికి అన్నాడు. మనం మన వంతు ప్రయాసం మనం పడటమే కాదు, దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగి ఉండాలి. విశ్వాసుల్లో అందరి మనసుల్లో కాస్తో కూస్తో దేవుని ఎడల ప్రేమ ఉంటుంది. నీవు ఎంతగా దేవుని ప్రేమిస్తావో దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాలు, ఆయన కృపలు అంతగా స్వతంత్రించుకుంటావు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీవు కూడా ఆయనను ప్రేమింపబద్ధుడవై బద్ధురాలవై ఉన్నావు. ఇది మళ్ళా ప్రేమిస్తే ఇస్తాడు, ప్రేమిస్తే చేస్తాడు, ప్రేమిస్తే ఏదో మనకి అలివవుతాడు అన్నట్టుగా ప్రతిఫలాపేక్షతో ప్రేమించడం కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే నువ్వు ఇచ్చిన స్తోత్రం, ఇయ్యకపోయినా స్తోత్రం, నువ్వు చేసిన స్తోత్రం, చెయ్యకపోయినా స్తోత్రం, పేదరికాన్ని ఇచ్చిన స్తోత్రం, సమృద్ధినిచ్చిన స్తోత్రం. నేను భూమి మీద కలిగి ఉండే దాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి లేదు ప్రభువా, నా ప్రేమ నీ ప్రేమను ఆధారం చేసుకొని ఉంది. నీ ప్రేమను బట్టి నాకు ప్రేమ ఏర్పడింది, నీ త్యాగాన్ని ఆధారం చేసుకుంది, నీ సిలువను ఆధారం చేసుకుంది నా ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఏదన్నా చేయను ఆయన, నువ్వు ఏం చేసినా నీకే స్తోత్రం, నేనైతే నిన్ను ప్రేమించడం మాత్రం మానను అని దేవుని ప్రేమించి దేవుడే ప్రపంచంగా బ్రతికేటువంటి వాళ్ళకి, దేవుడే లోకంగా జీవించే వాళ్ళకి దేవుడు చేసిన 7 అద్భుతమైన వాగ్దానాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎంతమంది గుండెల్లో నిజంగా దేవుని ఎడల సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా 7 వాగ్దానాలు దక్కుతాయి. వాటిలో మొట్టమొదటిది తప్పించబడుట. ఇప్పుడు నరకము నుండి తప్పించబడుట అనేది ఒకటి ఉంది. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళందరూ ఆయన వాక్యానికి విధేయత చూపుతారు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది విధేయత చూపుతారు. నమ్మి బాప్తిస్మం పొంది వాడు రక్షింపబడదు, నమ్మని వానికి శిక్ష. ప్రేమించిన వాడే మాటకు విధేయత చూపుతాడు, ప్రేమించని వాడు మాటను తిరస్కరిస్తాడు. దానివల్ల ఏం జరిగింది? తప్పించటం సాధ్యం కాదు. నేను నిన్ను తప్పించాలి అంటే నువ్వు నా మాటకు విధేయత చూపాలి. సో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానం, ఆయన తప్పిస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకైనా నాకైనా మనల్ని చిక్కించుకోవాలని ఒక శత్రు సమూహం రోజు మనల్ని వెంటాడుతుంది. శరీర క్రియలు, లోకము, సాతాను సమూహము, ఈ 3 మనల్ని చిక్కించుకోవటానికి రోజు వెంటాడుతున్నాయి. మనల్ని పట్టుకోవటానికి, చెరబట్టడానికి శత్రు సమూహము రోజు వెంటాడుతుంది. దీన్ని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎక్కడో చోట నిన్ను దెబ్బ కొట్టాలని, నిన్ను గాజేయాలని, నిన్ను నాశనం చేయాలని, ఏదో ఒక పాయింట్లో నిన్ను చిక్కించుకోవాలని, నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, అలివైతే నిన్ను నరకానికి ఈడ్చుకెళ్లాలని నిన్ను నిరంతరం వేటాడుతున్న ఒక గుంపు అయితే ఉంది. అది వాక్యం చెప్తున్న సత్యం. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక, ఓ స్త్రీ నీవు నన్ను ప్రేమించుచున్నావు, ఓ పురుషుడా నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక భయపడవద్దు. ఎన్ని రకాల ట్రిక్కులు ప్లే చేసి నిన్ను చిక్కించుకోవాలని చూసినా వాటన్నిటిలో చిక్కుపడకుండా నేనే నిన్ను తప్పించువాడనై ఉన్నానని దేవుడు మాట్లాడతాడు. కొంతమంది డైరెక్ట్గా మనిషిని చంపలేక
డైరెక్ట్గా కుటుంబాన్ని కోల్చలేక మంత్రగాళ్ళను ఆశ్రయించి మాంత్రిక ప్రయోగాలు చేయించడానికి ట్రై చేస్తారు, చేపిస్తారు. నీకు తెలిసి కొన్ని, నీకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో కుట్రలు నీ మీద నా మీద మనకు తెలియదు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు తెలిసిన వాటిల్లోనే కాదు, నీకు తెలియని వాటిల్లో జరుగుతున్న కుట్రల విషయంలో కూడా నేను నిన్ను తప్పించువాడనై ఉన్నాను. కేవలం ఒకే కారణం, నేనంటే నీకు ఇష్టం గనుక, నేనే నీ లోకం గనుక, నేనే నీ ప్రపంచం గనుక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక, నేను అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను గనుక ఈ ప్రేమను బట్టి నేను నిన్ను తప్పిస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు తప్పించుట అనేది మనకు అవసరమా అనవసరమా? ఆయన తప్పించకపోతే ఎప్పుడో 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 బుక్ అయిపోయేవాళ్ళు, చరిత్ర ఎప్పుడో క్లోజ్ అయిపోయేది. కానీ ఇప్పటిదాకా ఎన్ని విషయాలలోనూ మనల్ని తప్పించుకుంటూ వచ్చాడు పిచ్చి మహారాజు. ఇక ముందుకును తప్పిస్తాడు. మనం చూసుకోవాల్సింది ఒక్కటే, దేవుడు నా ప్రపంచం అయ్యాడా లేదా, దేవుడే లోకంగా బతుకుతున్నానా లేదా, నేను దేవుణ్ణి యుక్తమైన రీతిని ప్రేమిస్తున్నానా లేదా, ప్రేమించి దేవుని మాటకి విధేయత చూపుతున్నానా లేదా అన్నది ఒక్కటే చూసుకోవాలి. కొన్నిసార్లు మనం తిక్కల పనులు చేస్తున్నా తప్పిస్తాడు, తిక్కల పనులు చేస్తున్నా తప్పిస్తాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు చేసే తిక్కల పనులకు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే, ఎందుకు తప్పిస్తున్నాడంటే ఇకనన్నా మార్చుకుంటావు, మారు మనసు పొందుతావు, దిద్దుకుంటావు, బాగుపడతావని. అంతేగాని తిక్కల పనులు చేస్తూ ఉంటా కూడా దేవుడు తప్పిస్తూ ఉంటే, నేను చేసేది ఏందో దేవుడికి తెలుసులే అన్నయ్య, దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు నన్ను, నువ్వు చేసే తిక్కల పని దేవుడు సపోర్ట్ చేసి కాపాడా? కాదు కాదు, మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. ఇకనన్నా దిద్దుకుంటావు, ఇకనన్నా మార్చుకుంటావని నిన్ను తప్పిస్తా వస్తున్నాడు ఆయన. ఇది గ్రహించి మారు మనసు పొందాల్సిన స్థితిలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొంది నిజముగా దేవుని వాక్యాన్ని గైకొని దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వాగ్దానం నెంబర్ 1 ఏమొచ్చిందన్నాడు? ఏదో ఒకటి వచ్చిందన్నాడా? తప్పించదను. 2, అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను అన్నాడు. 2వ వాగ్దానం ఏంటి? నేను ఘనపరుస్తాను అన్నాడు. ఘనపరచటం అనే మాట ఎక్కడ ఇంపార్టెంట్ తెలుసా? ఈ వాగ్దానంలో 2 మాటలు అన్నాడు, ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను అని. బాగా వినండి, ఘనపరుస్తాను, గొప్ప చేస్తానండి. ఘనత గొప్ప 2 ఒకటి కాదా? 2 ఒకటేనా? మీరు చెప్పండి, ఘనత గొప్ప 2 ఒకటే, ఒకటి కాదా? 2 ఒకటే అన్నాడు చేతులు ఎత్తండి. ఆ వేరు అన్నయ్య, ఘనత వేరు గొప్ప వేరు అన్నాడు చేతులు ఎత్తండి. పాపం కొంతమంది ఎత్తారు, కొంతమంది అసలు దేనికి చేతులు ఎత్తట్లా. ఇది ఎందుకు వచ్చిన గొడవలే, చేతులు ఎత్తి బుక్ అవటం ఎందుకులని ఎత్తట్లా. నేను చెప్తున్నా, ఘనత గొప్ప 2 ఒకటి కాదు. ఘనత వేరు, గొప్ప వేరు. దేవునికి స్తోత్రం. ప్రవక్త స్వదేశమందు తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ఒక ఆయన. ఎవరో ఆయన? యేసయ్య. స్వదేశమందు తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు అంటే ఏంటో తెలుసా? ఊరు మొత్తం ఒప్పుకున్నోడిని ఇంటూ ఒప్పుకోరంట. ఇప్పుడు అర్థమైంది మీకు ఈజీగా. ఊరు మొత్తం గొప్ప అనుకున్న, ఊరు మొత్తం గణపరిచినోడిని ఇంటూ గణపరచరంట. ఏడిసేవాళ్ళు నీ తంతంత మా పని చూసుకో అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనత అనేది ఇంటికి వెలపట దొరికేది, గొప్ప అనేది ఇంట్లో కూడా జరిగేది. వారి కన్నుల ఎదుట మోషే, ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను, ఇశ్రాయేలు ఇంటంతటిలో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఈ 2 వాగ్దానాలు కలిపి చెప్తా. ఇంట బయట కూడా నన్ను ప్రేమించే వారిని నేను ఘనపరుస్తాను, గొప్ప చేస్తానని ఆయన మాట్లాడతాను. కొట్టు కొట్టు, యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఆధిక్యత? ఇంట బయట. ఇంట బయట యేసునాథునికే
కంటి పాపనై ఆనందించాలని ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. దేవునికి మహిమ. ఏమన్నాడు? నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. 2, మూడోది ఏమన్నాడు? గొప్ప చేస్తాను అన్నాడు. ఇంట్లో కూడా ఆ వ్యక్తి గౌరవం నిలబడేటట్టు నేను చూసుకుంటా అన్నాడు. ఏమండి, మామూలుగా ఉన్నప్పుడు దావీదుని ఎవరు లెక్క చేయాల, ఇంటోళ్ళు. రాజు అయిన తర్వాత ఇంటోళ్ళు బయటోళ్ళు మొత్తం చచ్చినట్టు లోపడాల్సిందేగా. అట్లా నిన్ను గొప్ప చేసి నిన్ను ఘనపరిచి ఇంటా బయట కూడా నీ కీర్తి నిలిచేటట్టు నా తండ్రి చేస్తాడు. 3 వాగ్దానాలు అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. 4వది చెప్తున్నా, వరుసలో 3వది, కానీ ఇప్పుడు నేను చెప్పడంలో 4వది. అతడు నాకు మొర్ర పెట్టగా, ఆమె నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. నన్ను ప్రేమించేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా దేని నిమిత్తమైనా మోకాళ్ళుని తండ్రి అని నాకు మొర్ర పెడితే నేను ఖచ్చితంగా ఉత్తరం ఇస్తా. ఏమి నా కుమారుడా, ఏమి నా కుమార్తె అని నేను తప్పనిసరిగా తిరిగి ఉత్తరం ఇస్తా అని ఆయన వాగ్దానం చేశాడు. 4వది వరుసగా, మొట్టమొదటిది ఆయన మనల్ని తప్పించువాడై ఉంటానని మనకు వాగ్దానం చేశాడు, తప్పిస్తానని ప్రామిస్ చేశాడు. 2వది, 3వది గొప్ప చేస్తా. 4వది ఉత్తరం ఇస్తా. తనను ప్రేమించే వాళ్ళ విషయంలో దేవుడు ఎంత తీవ్రంగా ఉన్నాడో ఇక్కడ చూపిస్తున్నాడు. తనను ప్రేమించే వాళ్ళకి శ్రమలో వాళ్ళు ఉండి అయ్యా అని మొర పెడితే నేను తప్పకుండా వాళ్ళ మొర విని వాళ్ళకు జరగవలసిన న్యాయం నేను జరిపిస్తా అంటున్నాడు ఆయన. వాళ్ళ ప్రార్థన విని నేను జవాబిస్తా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభా వాళ్ళ విషయంలో అంత ఇంట్రెస్ట్గా ఉన్నావంటే, వాళ్ళకి నేనే లోకం రా. దూతలు అడుగుతారు అందుకు, ఎందుకు ప్రభా వారికి అంత తీవ్రంగా స్పందిస్తావు? ఎందుకంటే వారికి నేనే ప్రపంచం, నేనంటే వారికి ప్రాణం, వారికి నేనంటే ప్రేమ. మరి నేను వాళ్ళు ఎలా శ్రద్ధ చేసేది? అదిగో మొర్ర పెడుతున్నాడు నా కుమారుడు, పో జవాబు. అదిగో నా కుమార్తె మొర్ర పెడుతుంది, పోండి సాయం చేయపోండి అని పంపిస్తాను అంటున్నాడు ఆయన, నేను కదా ఆయన అంటున్నాడు. కొంచెం మీకు ధైర్యం రావాలని మాటలు చెప్తున్నాను నేను. 5వది, నేను తోడుగా ఉంటానన్నాడు. వారు ఎటెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా నేను వారికి తోడై ఉంటాను. శ్రమలు కలగవు, సమస్యలు రావు అని చెప్పట్లేదు, కానీ అవి ఎన్నొచ్చినా నేను వారితో కూడా ఉంటాను గనుక అవి వారిని తాకనైనా తాకలేవు, కదిలించనైనా కదిలించలేవు. ఆమేన్. ఎందుకు ప్రభువా? వారు నన్ను ప్రేమించుచున్నారు. చలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ఏం వాగ్దానాలు ఇచ్చాడో చూడండి. 5వది ఏంది? నేను తోడుగా ఉంటాను.